ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. గుడ్ మార్నింగ్. గుడ్ వర్డ్స్ అనాలిసిస్. Raise your children carefully. Your children are like beautiful flower plants. If the plants are neglected for a week, weeds will grow and the existence of the plants will be questionable. Neglecting children too can leave your children's future in question due to the evils like weeds. అందరికీ శుభోదయం. మంచి పలుకులు విశ్లేషణ. మీ పిల్లలను జాగ్రత్తగా పెంచండి. అందాల పూల మొక్కల లాంటి వారు మీ పిల్లలు. వారం రోజులు మొక్కలను నిర్లక్ష్యం చేస్తే కలుపు మొక్కలు పెరిగి మొక్కల ఉనికికి ప్రశ్నార్థకం అవుతుంది. మీ పిల్లలను కూడా నిర్లక్ష్యం చేస్తే కలుపు మొక్కల లాంటి దుర్మార్గుల వలన మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్. నేను యూట్యూబ్ మాధ్యమం గుండా సిద్ధాంతి ఛానల్ ద్వారా నేను అనేక రకమైన వీడియోల్ని మీకు ప్రజెంట్ చేస్తూనే ఉంటాను. అంటే ఇందులో ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష శాస్త్రము, వాస్తుశాస్త్ర తర్వాత సంఖ్యాశాస్త్రము, న్యూమరాలజీ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఇవి లెసన్స్ రూపంగా కూడా మీకు చెప్తున్నాను. అయితే ఈ యొక్క 3 సబ్జెక్టులు కూడా ఏలోక సుఖాన్ని ఇచ్చేవి. అయితే పరలోక సుఖాన్ని ఇచ్చేది ఆధ్యాత్మికం గురించి కూడా మనం చెప్పుకున్నాము. అయితే ఆ యొక్క సబ్జెక్ట్ని ఈ రోజుని మంచి పలుకులు విశ్లేషణ అనే సబ్జెక్ట్కి పేరు మారుస్తున్నాను. మంచి పలుకులు విశ్లేషణ. దీనివలన మనకి ఇహలోక సుఖాలు వస్తాయి, తర్వాత పరలోక సుఖాలు కూడా వస్తాయి. ఇందులో భాగంగానే మనం ఈ రోజుని పిల్లలని ఏ విధంగా పెంచాలి, పిల్లల్ని ఏ విధంగా పెద్దలు పెంచాలి, ఏ విధంగా కేర్ తీసుకోవాలన్న దాని గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు అందివ్వటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలు మొక్కల లాంటి వాళ్ళండి, పూల మొక్కలు లాంటి వాళ్ళు. ఆ యొక్క పూల మొక్కలని ప్రతిరోజు కూడా సంరక్షణ చేయాలి. చేయకపోతే లాభం లేదు. ఒక్క వారం రోజులు పూల మొక్కల సంరక్షణ మీరు వదిలేస్తే అప్పుడు ఆ పూల మొక్కల చుట్టూరా కలుపు మొక్కలన్నీ జాయిన్ అయ్యి అసలైన పూల మొక్క ఉనికి దెబ్బతీస్తాయి. మీకు తెలుసు కదా, మీకు ప్రతిరోజు చేస్తున్న పనే కదా. అదేవిధంగా మన పిల్లలను కూడా ఒక్క వారం రోజులు వాళ్ళ మీద కేర్ తీసుకోవడం మీరు మానేసినట్టయితే చుట్టూరా కలుపు మొక్కలు లాంటి దుష్టగ్రహాలన్నీ కూడా జాయిన్ అయ్యి మీ పిల్లల్ని సర్వనాశనం చేసేస్తాయి. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ బారిని మీరు పడనివ్వకండి. సమాజం అసలు ఏమీ బాగుండలేదు. ఎవరైతే సుఖంగా ఉన్నారో, ఎవరైతే పిల్లవాడు బుద్ధిగా ఉన్నాడో అతను నాశనం చేయటానికి జయంగా పెట్టుకున్నారు కొంతమంది దుష్ట శక్తులు. కాబట్టి వారి నుంచి మీరు మీ పిల్లల్ని రక్షించాలంటే నిరంతరం కూడా వారి మీద నిఘా వేయండి. కానీ మీ పిల్లల మీద నిఘా వేసినట్టుగా మీ పిల్లలకి తెలియనివ్వకండి. మీ పిల్లలకి స్వేచ్ఛనివ్వండి, కానీ వాళ్ళ యొక్క రిమోట్ కంట్రోల్ అంతా మీ చేతుల్లోనే పెట్టుకోండి. పిల్లలకి ఎప్పటికప్పుడు వాచ్ చెయ్యండి, చేసినట్టుగా తెలియకండి. తర్వాత ఇక పిల్లల్ని ఎవరితోనూ కూడా పోల్చవద్దు. మీ పిల్లవాడి యొక్క తెలివితేటలు మీ పిల్లవాడివి, ఎదటివాడి యొక్క తెలివితేటలు ఎదటివాడివి. అంతకంటే ఎక్కువేం లేదు. అంతేగాని సింహంలాగా ఆవు ఉండగలదా? సింహానికి ఆవుకి కంపారిజన్ చేస్తే ఎలా ఉంటుంది? సింహమే, ఆవే. అదేవిధంగా ఆవులాగా పులి సహనంగా ఉండగలదా? లేదే. దేని స్వభావం దానిదే. అదేవిధంగా మీ పిల్లవాడి స్వభావం మీ పిల్లవాడిదే, తర్వాత పక్క పిల్లవాడి స్వభావం మీ పక్క పిల్లవాడిదే. అంతేగాని ఇతనికి కంపారిజన్ చేయవద్దు. ఎప్పుడైతే కంపారిజన్ చేశారో, విమర్శలతో మీ పిల్లవాడిని కానీ మీరు కానీ హింస పెట్టారో, అప్పుడు మీ పిల్లవాడు తాను ఎప్పుడు నేరస్తుడు కానీ మిగిలిపోతాడు. నేనేమి తప్పు చేశానో, అమ్మ ఎప్పుడు కూడా నన్ను విమర్శ చేస్తుంది, నాన్న ఎప్పుడు నన్ను విమర్శ చేస్తున్నాడు, నన్ను ఎప్పుడూ దండిస్తున్నాడు, నేను నేరస్తుడినేమో, నాకు విముక్తి లేదు అని ఆడు చాలా చాలా బాధపడిపోతాడు. పెద్ద అయ్యాక మిమ్మల్ని ఒక వెళ్ళలాగా చిత్రీకరించే అవకాశం చాలా చాలా ఉంది. కొంచెం జాగ్రత్త ఆ విషయంలోనూ. నెక్స్ట్ ఏంటంటే
కక్షలో కార్పణ్యాలతో పెంచకండి ఆ పిల్లవాడిని దగ్గర మీ యొక్క ఫ్యామిలీ విషయాలన్నీ కూడా ఎత్తకండి. మీ అన్నదమ్ముల ఆస్తి విషయాలు కానీ, మీ అక్క చెల్లెల ఆస్తి విషయాలు కానీ, మీ యొక్క అత్తమామల ఆస్తి విషయాలు కానీ, అత్తగొడల గొడవలు కానీ, ఇటువంటి పిల్లవాళ్ళ దగ్గర మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రస్తావన తేవకండి. ఈ కక్షలో కార్పణ్యాల వల్ల వాళ్ళు ప్రతిదానికి కూడా కయ్యాన్ని కాలు దువ్వే ఆ యొక్క అలవాటు నేర్చుకునే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు నూరేళ్ల పంట కూడా మనం సర్వనాశనం చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఏంటంటే, పిల్లవాడిని ఎప్పుడు కూడా అపహాసం పాలు చేయకండి. అంటే వేళాపలం ఎప్పుడు చేయవద్దు. అంటే సరదాగా ఏదో చేయండి, ఇది సరదాగా జోకిగా అనండి. పిల్లవాడు నువ్వు అసమర్థుడువు, నువ్వు కురూపివి, నువ్వు విరూపివి, అతను చూడు ఎంత అందగాడో, అతను చూడు ఎంత నాలెడ్జ్ ఉన్నవాడో, అతను ఆ ప్రైజులు తెచ్చుకుంటున్నాడు, ఈ ప్రైజులు తెచ్చుకుంటున్నాడు, అతనికి పాడుతా తీయగల ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నీకేమైనా వచ్చిందా? ఇటువంటి అన్నీ కూడా అతని దగ్గర మటుగా ఎత్తకండి. ఎప్పుడైతే మీరు అపహాసం పాలు చేశారో చివరికి అతనిలో ధైర్యం అనేది ఉండదు. అతను ఏం సాధించాలని సాధించలేడు. అతను పిరికి పందగా మీరే మారుస్తున్నారనమాట. తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లవాడికి ధైర్యంగా ఉండాలంటే మీరు అతన్ని అపహాసం పాలు చేయకండి. తర్వాత అతన్ని ఎప్పుడు అవమానం పాలు చేయకండి. మీ పిల్లవాడంటే అతను కూడా దైవస్వరూపుడు. అతను కూడా మీరు కూడా చిన్నప్పుడు పిల్లవాడే కదా. మీరు పిల్లవాడిని మిమ్మల్ని అపహాసం పాలు చేస్తే, అవమానం చేసినట్టయితే మీరు ఊరుకోరు కదా. మీ పిల్లవాడిని అవమానం మీరు చేయవద్దు, ఎవరో చేసిన మీరు ఊరుకోవద్దు. అవమానం ఎందుకు చేస్తున్నారు, ఏంటి కారణం అతను చెప్పండి. కారణం అతను చెప్పి అతన్ని దండిస్తే సరిపోతుంది. దానివల్ల ఏంటంటే అతనికి న్యూనతాభావం ఏర్పడి అతను పాడైపోయే అవకాశాలు ఎక్కువనే. ఇవన్నీ కూడా అతను ఎదుగుదలకి వెనక్కి మెట్లు వచ్చేస్తున్నాడు. మీరు పరిశీలన చేయండి. తర్వాత అతనికి సహనాన్ని నేర్పండి. ప్రతిదానికి కూడా సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు ఉన్నట్టయితే మనం ఏ పనైనా సాధించగలం. ఈవేళ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని మీ పిల్లవాడిని ఏమనద్దు, సహనం వహించు. ఎందుకు పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయి అని అడగండి. అతను రీజన్ చెప్తాడు, అలాగా అయినట్టయితే ఈ మాట బాగా చదువుకో అని అనండి. ఒకలాగా అతను ఆ సబ్జెక్టు చదవలేను అన్నట్టయితే, ఓన్లే ఈ సబ్జెక్టు పర్వాలేదు, ఇది చదవకపోయినా నెక్స్ట్ ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళి, కానీ నీకు ఈ సబ్జెక్ట్ రాకపోతే ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళి తర్వాత నీకు ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడు ఆ సబ్జెక్టు గురించి ఆలోచన చెయ్యనండి. మీ యొక్క అభిరుచులు, మీ యొక్క ఆలోచనలో మీ పిల్లవాడి మీద ఎప్పుడు కూడా రుద్దకండి. అది ఒక్క మంచి పద్ధతి కాదు. మీరేదో ఎంబీబీఎస్ చేయాలనుకుని చేయలేదు, అది మీ పిల్లవాడి మీద తీర్చుకోవాలని మీరు అనుకోకండి. మీరు ఇంజనీర్ చదవాలనుకున్నారు కానీ అవ్వలేదు, అది మీ పిల్లవాళ్ళ చూసుకోవాలని మీరు అనుకోకండి. మీరు ఒక యాక్టర్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వలేకపోయారు, అది మీ పిల్లవాళ్ళ యాక్టర్ అవ్వాలని మీరు చూడకండి. అతని దారి అతనిదే. కానీ అతని దారికి మీరు అడ్డు రాకుండా అతను మంచి చెడ్డలన్నీ కూడా మీరు ఆలోచన చేస్తుంటే చాలా మంచిదన్నమాట. అప్పుడు అతనికి సహనం కానీ మీరు లేకుండా చేశారంటే అతనికి క్షమాగుణం ఎప్పుడు రాదనమాట. క్షమాగుణం రావాలంటే అతనికి సహనం ఉండాలి. ఎప్పుడైతే సహనం లేదో, మీకు మీ పిల్లవాడిని పట్ల సహనం లేదో, మీ పిల్లవాడికి ఆ గురువు పట్ల కూడా సహనం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే అతను ప్రేమ గుణం నేర్పండి. ప్రతిదీ కూడా ప్రేమించడం చెప్పండి. ప్రతి వస్తువులను కూడా ప్రేమ స్వభావం నేర్పినట్టయితే పెద్ద అయ్యాక ప్రేమ స్వరూపి అవుతాడు అతను. ప్రేమ అన్నట్టయితే నేను చెప్పే క్షణకాలంలో అయితే అమ్మాయి అబ్బాయి ప్రేమ కాదు, ఏంటంటే గురువు భక్తి ప్రేమ అన్నమాట. నెక్స్ట్ అతనికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి, సేఫ్ జోన్ ఏర్పాటు చేయండి. ఈ విధంగా వెళ్ళినట్టయితే నీకు ఈ విధంగా ఉంటుంది నాన్న అని చెప్పండి. ఒక బండి కొనాలన్నట్టయితే దీనికి హెల్మెట్ వెంటనే కొనుక్కోవాలమ్మని చెప్పండి. అప్పుడు రక్షణ. నీకు ఒక కారు కొనాలి అని మీ పిల్లవాడు అడిగితే దానికి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అనండి. నీకు ఏదైనా కారు కొనాలన్నా, మీ స్కూటర్ కొనాలన్నా దీనికి ఏంటంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనండి. వీటికి నువ్వు అర్హుడా కాదా అనండి అని నేర్పినట్టయితే అతనికి మీరు రక్షణ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే అతనికి రక్షణ ఇచ్చారో అతని జీవితం మీద నమ్మకం పెరుగుతుంది. ఆయన నాన్న చెప్పాడు, ఆయన నాకు హెల్మెట్ కావాలి కదా రక్షణ అని, నేను హెల్మెట్ కొనుక్కుంటానంటాడు. అతని జీవితం మీద అతని నమ్మకం పెరుగుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అంటే సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టయితే నాకు జీవితం నమ్మకం వస్తుంది. అదేవిధంగా ఒక ఎల్ఐసి కట్టాలంటే జీవితం మీద నమ్మకం వస్తుంది. కాబట్టి ఇతని జీవితం మీద నమ్మకాన్ని ఏర్పాటు చేయాలంటే మీరు అతనికి ప్రొటెక్షన్ జోన్ ఏర్పాటు చేయండి. చేస్తే చాలా 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 మంచిది. నెక్స్ట్ అతనికి న్యాయమైన జీవితాన్ని గడపని చెప్పండి. న్యాయమైన జీవితం అన్నట్టయితే పక్షపాతం ఉండకూడదు. అంటే ఏంటంటే ఒక కొడుకంటే ఒకలాగా, ఇంకొక కొడుకంటే ఒకలాగా చూస్తుంటారు తల్లిదండ్రులు.
తర్వాత పెద్ద కొడుకు అంటే ఒకలాగా, రెండో కొడుకు అంటే ఒకలాగా, మూడో కొడుకు అంటే ఒకలాగా, నాలుగో కొడుకు అంటే ఒకలాగా చూస్తారు. కానీ ఆ విధంగా చూడొద్దు. ఆ విధంగా చూడకుండా, పక్షవాదం లేకుండా, న్యాయం అందరికీ ఒకటే. దానికి న్యాయం ఉన్నవాడికి రెస్పెక్ట్ ఇవ్వండి, అన్యాయం చేసిన వాడికి రెస్పెక్ట్ ఇవ్వద్దు. ఇటువంటివన్నీ కూడా మీరు చెప్పినట్టయితే వాడికి అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఎప్పుడైతే న్యాయ జీవితం ఏర్పాటు చేస్తే అతని నైతిక బాధ్యతలన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. న్యాయ జీవితాన్ని అతనికి అలవాటు చేయండి. నెక్స్ట్ ఏంటంటే ప్రేమభావాల్ని అతనికి మొలకెత్తనివ్వండి, అందరినీ ప్రేమించమనండి. అదేవిధంగా మీరు కూడా అతని ఎదురుగా మీ అమ్మగారిని కానీ, మీ నాన్నగారిని కానీ, మీ అత్తగారిని కానీ ఎవరిని కూడా తిట్టకుండా ఉండి మీరు కూడా కుటుంబంతో అందరితోనే ప్రేమగా ఉండండి. మిమ్మల్ని చూసి అతను కూడా ప్రేమ జీవితం అలవాటు చేసుకుంటాడు. రేపు పొద్దున్న అతను కూడా అతని అత్తగారిని, అతని మామగారిని, అతని బావమరుదుల్ని, చివరికి మిమ్మల్ని కూడా ప్రేమిస్తారనమాట. అతనిలో ప్రేమగుణం కావాలంటే మీరు ముందర మారండి. మీ తల్లిదండ్రులను మీరు గౌరవించండి, మీ యొక్క అత్తమామలు మీరు గౌరవించండి, మీ బంధువులను మీరు గౌరవించండి. అప్పుడు అతనిలో కూడా మిమ్మల్ని చూసి ప్రేమగుణం అలవాటు చేసుకునే అవకాశాలు 100కి 1000% ఉంటున్నాయని నేను చెప్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే క్రియాశీలత పెంచండి. అతనికి అందరి మీద ప్రేమని పెంచితే మంచిది. తర్వాత బిడ్డలను ప్రేమగా చూడటం, గివ్ లవ్ అండ్ టేక్ లవ్ అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని మనం అంటాము. కానీ అందరికీ కూడా గివ్ లవ్, అందరికీ కూడా ప్రేమని ఇవ్వండి. టేక్ లవ్, అందరికి ప్రేమని పొందండి. అది ఒకటి చక్కగా చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా సరే వారిని హేళన చేయకండి. మీ బిడ్డ కురూపిగా ఉన్నాడు అయినట్టయితే ఒక అందమైన బిడ్డను చూసి చూడు ఆ బిడ్డ ఏ విధంగా ఉన్నాడో, నువ్వు ఇలా పుట్టావరా అని అనకండి. కానీ అతను చాలా చాలా బాధపడతాడు, అతని మనసు బాధగా ఉంటుంది. కురూపైన నువ్వు గుణంలో విన్నరా, అతను నీకు ఆకారంలో నల్లగా ఉన్నప్పుడైనా సరే నీ మనసు అంటే విన్నా, నువ్వు మంచి మంచి సబ్జెక్టులు పాస్ అవుతున్నావు, నువ్వు మంచి టాలెంటెడ్ పర్సన్ అని అతన్ని అప్రిషియేట్ చేయండి, మీకు బాగుంటుందన్నమాట. తర్వాత మీకు పిల్లల్ని ఎలా పెంచాలో నేను వేరే చెప్పక్కర్లేదు. పిల్లల్ని ఎప్పుడు కూడా తిరస్కరించకండి. పిల్లలు ఏదైనా ఒక వస్తువుని తయారు చేస్తే పోలే అలా పెట్టే అని తిరస్కరించకండి. కారణం ఏంటంటే వాళ్ళు దాంతో అతని క్రియేటివిటీ తగ్గిపోతుంది. పిల్లలు ఒక కాగితంతో ఒక కొంగ బొమ్మ చేసినప్పుడు అప్పుడు మీరు చూసారు, ఇది నేను చిన్నప్పుడు చేసిందేలే, నువ్వు చేసిన గొప్ప ఏంటి అని అనకండి. అతను ఒక డ్రాయింగ్ వేసాడు, నేను చిన్నప్పుడు వేసిందేలే, ఇప్పుడు ఇవన్నీ డ్రాయింగ్ ఇవన్నీ అవసరం, నీకు కావాల్సిన చదువుకోవడం అని అనకండి. అది మంచిది కాదు. అతని క్రియేటివిటీ దెబ్బతింటుంది. అందులోని తప్పుల్ని సున్నితంగా అతనికి తెలియపరిస్తే అన్ని విధాలు కూడా పిల్లవాడికి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అతనికి వీలైనంత వరకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఎందుకంటే ఎగిరే పక్షికైనా స్వేచ్ఛ కావాలి, తర్వాత తిరిగే కుక్క పిల్లకైనా స్వేచ్ఛ కావాలి, నీటిలో చేపకైనా స్వేచ్ఛ కావాలి. కానీ మన పిల్లలకి ఈ రోజున స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు కూడా పుస్తకాలు అని అంటున్నాం. కానీ ఎప్పుడు కూడా పుస్తకాలు చదవమని అనకండి. కారణం చెప్పినప్పుడు శ్రద్ధగా వినమనండి. మనస వాచ కర్మన, నువ్వు మనసుతో ఏమి ఆలోచన చేస్తున్నావో వాక్కుతో కూడా అదే పలుకు, వాక్కుతో అది ఏది పలుకమో అదే క్రియతో అదే చెయ్యి అని అనండి. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత నేర్పండి అతనికి. కారణం ఏంటంటే ఒకసారి ఏకాగ్రత కానీ మీరు నేర్పినట్టయితే, అతను చిన్నప్పుడే నేర్చుకున్నట్టయితే, అతను మాస్టర్ గారు చెప్పింది కానీ ప్రొఫెసర్ గారు చెప్పింది కానీ ఒక్కసారి విన్నంటేనే మైండ్లో పడిపోతుంది. ఎప్పుడైతే మైండ్లో పడిపోయిందో అతను మళ్ళీ పుస్తకం రెఫర్ చేయవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. పెద్ద పెద్ద మేధావులందరూ కూడా 24 గంటలు కూడా చదువుకున్న వాళ్ళు ఎవరో కాదు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సుదీర్ఘంగా ఆలోచన చేసిన వాళ్ళు, మాస్టర్ గారు చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు, తర్వాత ప్రకృతి నుంచి నేర్చుకున్న వాళ్ళు. మీ పిల్లవానికి క్రియేటివిటీ నేర్పండి. తర్వాత పరిశీలనాత్మక దృష్టిని నేర్పండి. ప్రతిదాన్ని ఒకవేళ అతను ఏదైనా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, 2లోంచి 1 తీసేస్తే ఎంత నాన్న అంటాడు. అంటే 2లోంచి 1 తీసేస్తే చెప్తారు 1 వచ్చింది, ఇది తప్ప రైట్ అని రిజల్ట్ వచ్చేంత వరకు ఆలోచన చేయొద్దు. మళ్ళీ 1 కలపమని 2 వచ్చింది అంటే అతని ఆన్సర్ అతను కరెక్ట్ కాదో తెలుసుకునేలా చేయండి. ముందర అతని యొక్క పరిస్థితిని టేబుల్ వర్క్ చేయమనండి, చేసి మైండ్ వర్క్ చేయమనండి. అప్పుడు ఏంటంటే పేపర్ మీద రాయమనండి. పేపర్ మీద రాస్తే బాగుంటుంది. అప్పుడు ఇదవుతుంది. ప్రతిదీ కూడా మీకు క్రియేటివిటీ ఏర్పాటు చేయండి. ప్రతిదీ కూడా ప్రాక్టికబిలిటీ ఉండాలి.
ప్రాక్టికల్గా చూడమనండి. చూడమంటే అన్ని విధాలా బాగుంటుంది. ఒక దైవభక్తి నేర్పండి. దైవభక్తి నేర్పడం వల్ల దైవభక్తి ఎందుకు అని అతను అడుగుతాడు. నాయనా నీకు కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. ఒక్కసారి చూడు, ప్రెస్పిరేషన్ దీని వలన అలా చూడు. నీకు పీల్చేటప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, విడిచేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. దీన్ని క్రమబద్ధీకరణ చేయటం ఒక్క 5 నిమిషాలు చెయ్యి, నీకు ఎలా ఉందని అడగండి. అతను మీరు చేసి చూపించండి. మీరు చేసి చూపించక 5 నిమిషాలు అతను చేస్తే నాన్న హాయిగా ఉంది, చాలా బాగుంది అని అతని చేత అనిపించండి. అప్పుడు ఎప్పుడైతే అతను అనిపిస్తాడో, అతనికి ఎప్పుడైతే హ్యాపీ ఫీల్ అయ్యాడో ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే రెండో రోజు కూడా నాన్న నాకు శ్వాస మీద దృష్టి పెట్టే ఏర్పాటు చేయి నాన్న అని అతను అడుగుతాడు. అది చాలా బాగుంటుంది. అతనికి వీలైనంత వరకు పార్కులకి వాటికి తీసుకెళ్ళండి. అతనికి పిచ్చి సినిమాల దగ్గరికి తీసుకెళ్ళొద్దు. నెక్స్ట్ అతనికి ఏంటంటే అతని ఎదురుగా మీ ఫ్యామిలీ విషయాలు ఏమి డిస్కస్ చేయవద్దు. మీకు ప్రత్యేకమైన గది ఉంది కదా, మీకు ప్రత్యేకమైన గది లేదు, ఓపెన్ టెర్రస్లోకి వెళ్ళండి. మీరిద్దరు కూడా మాట్లాడుకోండి. మీ కష్టాలు మీలోనే దిగమెరుగుకోండి. పిల్లలకు మటుకు ఎట్టి పరిస్థితులను చెప్పొద్దు. వాళ్ళని స్వేచ్ఛ ఇవ్వండి. 16 సంవత్సరాల వరకు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చినట్టయితే అక్కడి నుంచి మీకు వాళ్ళు స్వేచ్ఛనిస్తారనమాట. అదేవిధంగా ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం, మీ పిల్లల ఎదురుగా శృంగారం ఎట్టి పరిస్థితులను చేయవద్దు. కనీసం ముచ్చటకైనా సరే ముద్దు పెట్టుకోవద్దు. చాలామంది చేసి బ్లండర్ మిస్టేక్ ఇదే. పిల్లల ఎదురుగా చంటి పిల్లల ఎదురుగా కూడా భార్యాభర్తలు శృంగారాన్ని చేస్తూ ఉంటారు. ప్లస్ ఏంటంటే సల్లాపాలు ఆడుకుంటుంటారు. దానివలన వాళ్ళ మనసు బెక్కలం అయిపోతుంది. తర్వాత పిల్లల ఎదురుగా మీరు కంపారిజన్ ఎప్పుడూ చేయొద్దు. ఆ పిల్ల అలా లేచిపోయింది, ఈ పిల్లవాడు ఎలా లేచిపోయాడు, ఆ పిల్ల దొంగతనం చేసింది పట్టుబడింది, ఈ పిల్లవాడు దొంగతనం చేశాడు పట్టుబడింది, నేను సంపాదించలేకపోతున్నాను, అన్యాయంగా సంపాదిస్తూ బాగుండు అని ఇటువంటి కబుర్లు మటుకు ఎప్పుడు చెప్పబోకండి. మీ కష్టాలు పిల్లలకి సునిశ్చితంగా చెప్పండి. నాన్న ఇంత కష్టపడుతున్నావు, నువ్వు పెద్ద అయ్యాక నువ్వు న్యాయపరంగా సంపాదించి మమ్మల్ని కూడా సేవ్ చేయాలి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అదేవిధంగా గివ్ లవ్ అండ్ టేక్ లవ్, మేము మీకు ప్రేమను ఇస్తున్నాం, మీరు కూడా మాకు ప్రేమను ఇవ్వండి అని అనాలన్నమాట. అని అంటే ఇది మంచిది. పిల్లలని ఎప్పుడు కూడా స్నేహితులుగానే మీరు చూడండి, కానీ మీరు సుపీరియర్స్గా మీరు ఉండదు. మీరు సుపీరియర్స్గా ఉండండి, కానీ వాళ్ళకి కనపడనివ్వద్దు. స్నేహితులుగా ఉంటేనే మీరు సుపీరియర్స్గా ఉండండి. స్నేహితులుగా ఉంటేనే మీరు తల్లిదండ్రుల బాధ్యత వహించండి. స్నేహితులుగానే ఉంటేనే మీరు తాత అవ్వల బాధ్యత వహించండి. స్నేహితులుగానే ఉంటే మీరు గురువుల బాధ్యత వహించండి. వాళ్ళని వాటికి కొట్టాలని చోట్ల కొట్టకండి, ముద్దు పెట్టాలని చోట్ల ముద్దు పెట్టుకోవద్దు. అతి సంరక్షణ చేయవద్దు. వాళ్ళకి అతి సంరక్షణ చేయటం వల్ల పిల్లల నాశనం అయిపోతారనమాట. అది చాలా కష్టం, మంచి పని కాదు. అతి సంరక్షణ పేరు చెప్పి అతి సుకుమారం గేరి శర్మ అలాగే చేయకండి. అతి ప్రేమ వద్దు. ఏది కూడా అతి సర్వత్రా వర్జేయత్ అన్నారు. తర్వాత అతి నిర్లక్ష్యం వద్దు. పిల్లవాడిని నిర్లక్ష్యం వద్దు. మీరు సంపాదన అంటూ 24 గంటలు కూడా సంపాదన వెళ్ళి వాళ్ళని ఆస్తులను వాటిల్లోనూ ఉంచినట్టయితే చివరి వాళ్ళ లాడ్జీల చుట్టూ తిరుగుతారు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాడి గురించే కానీ నేను సంపాదిస్తున్నాను, నేను కట్టుకుపోతానా అంటారు. అలా అనొద్దు. ఎంత సంపాదించినా మీరు ఎంత ఇచ్చారన్నది కాదు, వాడికి సంపాదన విషయం, వాడి జ్ఞానం ఎంత ఇవ్వగలిగారు అన్నది మీరు ఆలోచన చేయండి. ఎవరికైనా సరే ఉచితంగా దానాలు చేయవద్దు. వాళ్ళకి ఉచిత దానాలు ఎప్పుడు పనికిరావు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి సంపాదించే మార్గం, వాళ్ళకి బ్రతుకుతూ మార్గం ఏర్పాటు చేయండి. వాళ్ళ భార్య బిడ్డలను పెంచుకునేలా చేయండి. చేస్తే మంచిది. పిల్లల్ని వదిలివేయండి, దూరంగా ఉండి దృష్టి పెట్టండి. మీరు దృష్టి పెట్టినట్లు వారికి తెలియనివ్వకండి. మీకు తెలియనిది పిల్లల్ని అడిగి తెలుసుకోండి. ఇది ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రోజుల్లో పిల్లలు మనకంటే తెలివితేటలు గలవారు అయ్యారు. పిల్లలు ఏదైనా నాన్న సెల్ ఫోన్ ఇలా వాడుతున్నావు, ఇలా వాడు అని చెప్పారు అనుకోండి, నీకేం తెలుసురా, నాకేమో ఏంటంటే 50 ఏళ్ళు, నీకేమో అంతా కూడా 10 ఏళ్ళ పిల్లడు, నువ్వేం చెప్తాను వాళ్ళని నిసుక్కోకండి. వాళ్ళకి తెలివితేటలు అక్కడ సమాధి అయిపోతాయి. అలా మీరు ఏం చెప్తారో అన్నట్టయితే పిల్లల్ని అడిగి తెలుసుకున్నాక నాన్న ఈ ల్యాప్టాప్ ఏంటి, నేను ఎలా ఆపరేట్ చేయాలి, ఇదేంటి ఇది ఆన్ అవ్వట్లేదు, ఇది ఆఫ్ అవ్వట్లేదు, ఈ సెల్ ఏంటంటే ఏం చేయాలి, ఈ కాల్ మిస్డ్ కాల్ ఎలా చూడాలి, వాయిస్ మెసేజ్ ఎలా పెట్టాలి, వీడియో కాల్ ఎలా చేయాలి, వాళ్ళని అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు, నాన్న చాలా బాగుంది నాన్న, ఇప్పుడు నువ్వు ఎంతటి వాడు అయ్యావంటే రేపు పెద్దవాడైతే నువ్వు రీసెర్చ్ చేస్తావు, నువ్వు పరిశోధన చేస్తావు అని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నాన్న నన్ను ఎంకరేజ్ చేశాడు అని వాళ్ళకి అమితానంద పడిపోతాడు అనమాట. ఆ పిల్లవాడు ఎంత అమితానంద పడిపోతాడు అన్నట్టయితే మీరే చూస్తారు కదా. ఈ వీడియో చూశాక మీ పిల్లల్ని పెంచే విధానం మీరు నేర్చుకుంటే చాలా మంచిది. పిల్లల్ని ఎప్పుడూ కూడా కొట్టకండి, వాళ్ళని తిట్టకండి, ద్వేషించకండి అనమాట. తర్వాత నీకు
నీకు తెలియని పిల్లని అడిగి తెలుసుకోండి. తర్వాత వాళ్ళు చెప్పాక వాళ్ళు చాలా బాగా ఉందని మీరు మెచ్చుకుంటే వాళ్ళ సంబరాలు, అంబరాలు దాటిపోతాయి. అది మీకే తెలుస్తుందనమాట. మీ పిల్లలతోటి ఎప్పుడు స్నేహభావంతో ఉండండి. ఎప్పుడు కూడా లాంగ్‌లు మీ పిల్లలతో ఎప్పుడు కూడా క్షేమంగా ఉండండి. పిల్లల మనసు తెలుసుకోండి. పిల్లల్ని ఇది చేయండి. పిల్లలు ఎప్పుడు కూడా మీకు స్నేహితులే కానీ పరాయి వాళ్ళు కాదు అని అనుకోండి. స్నేహితులుగా ఉండండి పైకి. కానీ మీరు మటుకు ఒక పెద్దలుగానే వ్యవహరించండి. వాళ్ళు మంచి చెడులు దుర్వినియోగం చూడండి. చూసి మంచి చెడ్డ అయ్యింది వాళ్ళకి చెప్పండి. శుభం భూయాత్. ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధిరస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు. అందరికీ నమస్సమాంజలు. నేను మీ విఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.